నమస్తే వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. చట్ట ప్రకారం రాజీ చేసుకోగలిగిన కేసులన్నింటినీ మెగా లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించడం జరుగుతుందని ప్రిన్సిపల్ సివిల్ జడ్జి సులోచన రాణి తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని కోర్టు భవనంలో సముదాయం ప్రాంగణంలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయమూర్తులు లోకనాథం మరియు సులోచన రాణిల ఆధ్వర్యంలో మెగా లోక్ అదాలత్ నిర్వహించారు. గూడూరు పట్టణంలోని కోర్టు భవనంలో సముదాయం ప్రాంగణంలో నిర్వహించిన మెగా లోక్ అదాలత్లో అనేక కేసులను న్యాయమూర్తులు పరిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రిన్సిపల్ సివిల్ జడ్జి సులోచన రాణి మాట్లాడుతూ మెగా లోక్ అదాలత్ ద్వారా అనేక రకాల కేసులను పరిష్కరిస్తున్నామని, తద్వారా కక్షిదారులకు సత్వర న్యాయం జరుగుతుందని అన్నారు. కావున కక్షిదారులు లోక్ అదాలత్లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, పోలీస్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. కక్షిదారులు ముగిస్తాము. ఇక్కడ 2 బెంచ్లు జరుగుతాయి. అక్కడ ఒక బెంచ్ వాళ్ళ కేసులు వాళ్ళు పరిష్కరించుకోవడం తెలుసు. రాజీ పడదగినటువంటి అన్ని క్రిమినల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, అలాగే సివిల్ డిస్ప్యూట్స్, బ్యాంక్ కేసులు, ఇంకా కేసు ఫైల్ అవ్వకుండానే ప్రీ లిటిగేషన్ కేసులు అంటాము, అవి కూడా పరిష్కరించుకోవచ్చు. ఈ లోక్ అదాలత్ చేయడం అతి తక్కువ ఖర్చుతో చాలా త్వరితగతిన కేసుల్ని తీర్మానించడానికి ఈ న్యాయ సేవా సంస్థ సంకల్పించి మనకి ఇలాంటి అవకాశాలు కల్పించారు. అక్కడ ఉంటుంది సత్వర న్యాయమే లోక్ అదాలత్ చేయమని. చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా చూడొచ్చు. అక్కడ సత్వర న్యాయం లోక్ అదాలత్ చేయం అండ్ స్పీడీ జస్టిస్. మనకు తెలుసు, మనకు 135 కోట్లకు పైగా ప్రజలున్నారు భారతదేశంలో. ప్రపోర్షనేట్గా మనకున్నటువంటి పెండెన్సీకి, మనకున్న కేసులు లిటిగేషన్కి తగ్గట్టుగా మనకి కోర్టులు కానీ న్యాయమూర్తులు కానీ లేరు. ఇంకా చాలా న్యాయస్థానాలు, అట్లాగే న్యాయమూర్తులు, స్టాఫ్ వీళ్ళందరూ రిక్రూట్ కావాల్సి ఉంది. అయితే మనకున్న పరిమిత వనరుల ఆధారంగా ప్రస్తుతం ఇమ్మీడియట్లీగా అవన్నీ కనుగొనేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇతరత్ర మార్గాల ద్వారా మన దగ్గర ఉన్నటువంటి కేసుల్ని త్వరితగతిన తక్కువ ఖర్చుతో ఇరు పార్టీలకి న్యాయం జరిగేలాగా పరిష్కరించుకోవడం కోసమే ఈ లోక్ అదాలత్. ఇందులో ఎవరిని మభ్యపెట్టడం కానీ, బలవంత పెట్టడం కానీ, ఇంకో రకంగా ప్రలోభ పెట్టి కేసులు రాజీ చేసుకోమని చెప్పడం కానీ జరగదు. స్వచ్ఛందంగా ఇరు పార్టీలు ముందుకు వస్తే ఏమవుతుంది అంటే సమాజంలో శాంతి, సంతోషం. మీకు కేసు కంప్లీట్గా చేసుకుంటే ఒక 10 సంవత్సరాలు చేసిన తర్వాత కూడా ఎవరో ఒకరు మాత్రమే గెలుస్తారు, ఒకరు ఓడిపోతారు. ఈ 10 సంవత్సరాలు మీకు ఒక సామెత ఉంటుంది, కేసు గెలిచిన ఆయన ఇంటికి పోయి ఏడుస్తాడంట, ఓడిపోయిన ఆయన కోర్టులోనే ఏడుస్తాడు. ఎందుకు అంటే ఇక్కడ గెలిచాడు కాబట్టి సంతోషంగా అనిపించిన, ఇంటికి పోయిన తర్వాత చూసుకుంటే ఒక 10 సంవత్సరాల పాటు, 15 సంవత్సరాల పాటు కోర్టు చుట్టూ తిరిగి ఆ కోర్టుకు పెట్టిన ఖర్చు, ఆయనకు వచ్చినటువంటి తీర్పు చూసుకుంటే ఏం మిగిలింది అని అనిపిస్తుంది. ఇంతంతా ఎందుకు చెప్తున్నాను అంటే మనకున్నటువంటి వ్యవస్థలో మనకి తగినన్ని కోర్టులు, ఎస్టాబ్లిష్మెంటు లేదు కాబట్టి, ఇమ్మీడియట్లీగా మీకు డిస్పోజ్ ఆఫ్ అయ్యే పరిస్థితి లేదు కాబట్టి కొంత జాప్యం జరుగుతోంది కేసులు తీర్మానించడంలో. దానివల్ల మీరు కూడా ఒకవేళ గెలిచినప్పటికి కూడా కేసు ఎంతో కొంత నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఈ లోక్ అదాలత్ ద్వారా కనుక మీరు కేసు పరిష్కరించుకోగలిగితే ఇరు పార్టీలు సామరస్యపూర్వకంగా ఇద్దరికీ ఆమోదయోగ్యమైనటువంటి ఒక తీర్పుని వెలువరించడం జరుగుతుంది. అది హైకోర్టులో తప్ప ఇంకెక్కడ దాన్ని ఛాలెంజ్ చేయడానికి లేదు.
గూడూరు లయన్స్ క్లబ్ తనదైన శైలిలో పేదలకు అనేక సేవా కార్యక్రమాలు పథకాల రూపేణ నిర్వహిస్తూ ముందుకు సాగుతుందని మాజీ లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ రియాజ్ అహ్మద్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని సరస్వతి శిశు మందిరంలో లయన్స్ క్లబ్ ఆహార చేయూత కార్యక్రమం నిర్వహించారు. లయన్స్ క్లబ్ ద్వారా కుట్టులో శిక్షణ పొందిన మహిళలకు లయన్స్ క్లబ్ సభ్యులు కుట్టు మిషన్ అందజేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆహార చేయూత కార్యక్రమం ద్వారా ఎంపిక చేసిన పేదలకు సరుకుల పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ గూడూరు లయన్స్ క్లబ్ సభ్యులు అందిస్తున్న సేవా కార్యక్రమాలు పలువురికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని కొనియాడారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సార్ ఇది చూడండి, సార్ ఇది చూడండి. సార్ ఇది చూడండి, మీరు పట్టుకో. సార్ ఇది చూడండి. ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు ద్వారా నిర్వహించడం జరుగుతుంది. ఇందాకే చెప్పారు పెద్దలు చెంచురామయ్య గారు, అదేవిధంగా రామ్మోహన్ గారు చెప్పారు. దాదాపు 55 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 56th ఇయర్లో మన లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు 56th ఇయర్కి అడుగు పెడుతుంది. ఒక సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చినటువంటి మెంబర్స్ దాదాపు 55 సంవత్సరాలు ఒక క్లబ్ని నిర్వహించాలంటే సామాన్యమైన విషయం కాదు. అయినప్పటికీ ఎంతో చాకచక్యంగా ఈ క్లబ్ని ముందుకు తీసుకుంటున్నందుకు అందరికీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. ప్రత్యేకంగా రవిచంద్ర మా అధ్యక్షుల వారిని ఆ టీంని అభినందిస్తున్నా. ఎందుకంటే వాళ్ళ యొక్క మార్క్ చూపించారు. ఏ విధంగా అంటే ఏదైతే పేద విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారో ఆ పాఠశాలను ఎంచుకొని ఆ విద్యార్థులకు ఏ విధంగా ఏ సౌకర్యాలు కావాలి, వాళ్ళకి ఏ విధమైనటువంటి వసతులు కావాలి అని ఐడెంటిఫై చేసి వాళ్ళకి కల్పించడం. అదేవిధంగా ఏదైతే ఇలాంటి శిశు మందిరాలు బాల సదనంలో వాళ్ళకి కావాల్సినవి సమకూర్చడం. అదేవిధంగా పేదలకి ఏదైతే మన రూపేష్ గారు ప్రారంభించారో ఆహార చేయూత, ఆ పథకాన్ని ఎవ్రీ మంత్ కంటిన్యూ చేయడం. అదే కాకుండా ఇక్కడ కుట్టు నేర్చుకున్నటువంటి మహిళలకి చేదోడు ఆదోడుగా ఉంటారు కుటుంబంలో అని చెప్పి ఒక పేద మహిళలకి కుట్టు మిషన్లు కూడా ఇవ్వడం, వారిని ఒక బాధ్యతతో ఆ కుటుంబాన్ని కూడా నడపడానికి బాగుంటుందని చెప్పి చేయడం చాలా అభినందనీయమైన విషయం. అదేవిధంగా లయన్స్ క్లబ్ ఎన్నో కార్యక్రమాలు ఈ 55 సంవత్సరాలు ఎన్నో కార్యక్రమాలు పేదలకు చేపట్టడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సాయం చేసేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం అభినందనీయమని జిల్లా విద్యాశాఖ అధికారి శేఖర్ అన్నారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండల పరిధిలోని పాలిచల్రవారిపాలెం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ వారు 20,000 రూపాయలు విలువ చేసే మైక్ సెట్ అందజేశారు. చిల్లకూరు మండల పరిధిలోని పాలిచల్రవారిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ వారు మైక్ సెట్ అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా విద్యాశాఖ అధికారి శేఖర్ మాట్లాడుతూ ఈ టెస్ట్ ఆధ్వర్యంలో మండల పరిధిలో అనేక పాఠశాలలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నారని, విద్యార్థులకు విద్యా సామగ్రి అందజేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకొచ్చి ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు రామయ్య నాయుడు, ఎంఈఓలు రావుఫ్, సనత్ కుమార్, పాఠశాల ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయులు చంద్ర, శివ సుబ్రహ్మణ్యం, ప్రజేంద్ర రెడ్డి, బివి కుమార్, మాధవయ్య తదితరులు పాల్గొన్నారు. చారిటబుల్ ట్రస్ట్ రాజనేని శ్రీనివాస నాయుడు గారు యొక్క మైక్ సెట్టు, అదేవిధంగా ప్రింటరు, అదేవిధంగా క్లాస్ 10th పిల్లలకి టాపర్స్కి
వాళ్ళని ఇన్స్పైర్ చేయడానికి వాళ్ళకి ప్రైజెస్ ఇవన్నీ కూడా ఇవ్వడము నిజంగా చాలా సంతోషము. మామూలుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాలని ఏర్పాటు చేయరు. అది ఇట్లాంటి డోనర్స్ రావడము, ఇట్లాంటి కొంత కాంట్రిబ్యూట్ చేయాలి అనే ఆలోచన చాలా అరుదుగా ఉంటుంది. అలాంటి వాళ్ళలో ఒకరిగా లక్కీగా నేను కలవడం కూడా నేను అదృష్టంగా భావిస్తున్నాను. చాలా హ్యాపీ సార్. మా పిల్లలకి ఎప్పుడు పిల్లలు బాగోగుల గురించి వాళ్ళకి కనీసం కావాల్సినటువంటి ఫెసిలిటీస్, నోట్బుక్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మైక్ సెట్లు, ప్రింటరు, ఏది జరిగినా 10th క్లాస్ పిల్లలకి ఈవినింగ్ టైమ్స్ స్నాక్స్ ఇవ్వడము, స్పెషల్ క్లాస్ అప్పుడు ఇవన్నీ కూడా నిజంగా చాలా మీరు అదృష్టవంతులని చెప్పి నేను అనుకుంటున్నాను. మీరు చేయాల్సిన పని ఎంత అయ్యారంటే, ఇంత ఒక చార్టెడ్ అకౌంటెంట్గా ఉండి హైదరాబాద్లో ఇట్లాంటి వాళ్ళ యొక్క విలేజ్ని మర్చిపోకుండా పిల్లలు కూడా మన స్థాయికి చేరాలని ఒక మంచి సదుద్దేశంతో మీకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అందిస్తున్నారంటే, మీరు ఇట్లాంటి కార్యక్రమాలు మరలా జరుపుకోవాలంటే ఈ స్కూల్లో పిల్లలందరూ కూడా బాగా చదువుతారు, అందరూ మంచి పొజిషన్కి వెళ్ళే పిల్లలుగా ఉన్నారు, అంత కమిటెడ్గా చదివే పిల్లలు అని ఒక మంచి క్వాలిటీస్ని మీరు కానీ పెంపొందింపజేయగలిగితే ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా ముందు కూడా ఇంకా ఉత్సాహంగా కూడా చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఒక డిసిప్లైన్డ్ స్టూడెంట్గా ఈ స్కూల్లో చదివినారంటే ప్రత్యేకమైనటువంటి క్వాలిటీస్ కనబడాలి. వాటి కారణాలు ఏంటంటే ఇలాంటి దాతలు మనకు ముందొచ్చి మనకు మీరు ఫ్యూచర్లో కూడా మంచి స్టూడెంటు, ఇంకా మనకు ఆర్థికమైనటువంటి పరిస్థితుల్లో మేము చదువుకోలేకపోతున్నాము హైయర్ క్లాసెస్ అంటే ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తులు మనకు ఉన్నారనేది మీరు గుర్తుపెట్టుకొని మీ పేదరికము మీ చదువుకి అడ్డు కాకూడదంటే ఈ చాలా గొప్ప వ్యక్తులు ఉన్నారనేది మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. సో మీరు డైలీ మీ యొక్క రెగ్యులర్గా చదివేటువంటి స్టడీ అవర్స్ కన్నా కూడా ఇంకా అవి పెంచుకోవాలి. ఇట్లాంటి మీటింగ్స్లో ఒక 1/2 అవర్ పెంచుకోవడం. మామూలుగా 3 అవర్స్ చదువుతారనుకోండి, ఒక 4 అవర్స్ పెంచడము, ఇది కంటిన్యూస్గా చేయగలగాలి. ఎప్పుడో ఒక రోజు చదివి ఎప్పుడో ఒక రోజు. చెన్నై కోల్కతా జాతీయ రహదారిపై చిలుకూరు మండల పరిధిలోని కోటా క్రాస్ రోడ్డు సమీపంలో ప్రమాదవశాత్తు గుర్తు తెలియని కారు బోల్తా పడింది. ఇక నాయుడుపేట నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న కారు ప్రమాదవశాత్తు లారీ తగలడంతో కారు బోల్తా పడింది. కారులో ప్రయాణిస్తున్న భార్యాభర్తలకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారు ప్రైవేట్ వాహనంలో నెల్లూరుకు వెళ్లారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబ దేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ శనీశ్వర స్వామివారి అభిషేకం వైభవంగా నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో శ్రీ శనీశ్వర స్వామి విగ్రహాన్ని వివిధ రకాల ద్రవ్యాలతో అభిషేకించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు శ్రీ శనీశ్వర స్వామి అభిషేకాల కార్యక్రమంలో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. Samina
పట్టుకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.